అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు యూపీఎస్సీ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ పెండ్యాల సతీష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. సతీష్ గారు, ఒక మనిషి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఏంటో మనం చెప్పగలం. ఆ ఆలోచన విధానాన్ని బట్టే, అంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఆ వైబ్రేషన్స్ వేరుంటాయి, నెగిటివ్గా ఆలోచిస్తే ఆ వైబ్రేషన్స్ వేరుంటాయి. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళవి వాళ్ళు సఫర్ అవ్వడం కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు. చాలా మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే అనుమానం గురించి మనం మాట్లాడుకుంటే, అనుమానం పెనుభూతమని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. నిజంగా ఒక మనిషికి ఒక అనుమానం కనుక కలిగింది అంటే మాత్రం వాళ్ళ వల్ల ఎంతమంది నాశనం అవుతారు అనేది వాళ్ళు ఎలాగో నాశనం అయిపోతారు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఇది ఎప్పటికైనా డేంజరే. నిజంగా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచించే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అనుమానం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయి? చాలా మంచి ప్రశ్న మేడం. నిజంగా మనము మన లైఫ్లో, మన జీవితంలో ఏ పని చేసినా కూడా, ఏ పనిలో ఉన్నా, అంటే ఇంట్లో భర్తగా కానీ, భార్యగా కానీ, లేదా ఆఫీస్లో మేనేజర్గా కానీ ఏదున్నా కూడా పని చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది వస్తూ ఉంటుంది మనకి. ఈ అవమానము లేదా ఏమంటారు దాన్ని, నెగిటివ్ మైండ్ సెట్, రైట్, అనుమానాలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటి చెప్తాను మేడం. అసలు పాజిటివ్ మైండ్ సెట్ ఎందుకు కావాలి మనకి? ఒక పాజిటివ్ మైండ్ సెట్గా ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి. ఇద్దరు ముగ్గురు మన పక్కన ఉన్న వాళ్ళు మన గురించి మంచిగా అనుకొని మన ఎదుగుదానికి, అంటే మనం ఎదగడానికి మనకు అవకాశాలు తెప్పిస్తూ ఉంటారు. అంటే మన కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్. అంటే మనం పాజిటివ్గా ఉంటే వేరే వాళ్ళు మన కోసం ఆలోచించి మన గోల్ వాళ్ళ గోల్గా తీసుకొని మనని కూడా పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే నువ్వు నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నావు అనుకోండి. సపోజ్ ఒక వ్యక్తి వచ్చాడు, చాలా ఎండగా ఉంది, చూస్తూ ఉన్నాడు, నీకు చెమటలు పడుతూ ఉన్నాయి. నీకు చెమటలు పడుతూ ఉంటే పోనీలే మనిషి మనం సహాయం చేయాలని చెప్పి నీళ్ళ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఎంబడే ఏమవసరం ఉంది నాతో, నీకేం కావాలి నాకు, ఇలా అడిగితే, ఇలా ఆలోచిస్తే నెగిటివ్ మైండ్ సెట్ అవుతుంది. మనం ఎలా ఉండాలి? అసలు ఎండగా ఉంది, చెమటలు ఉన్నాయి, చెమటలు చూసి పక్కన వ్యక్తి నాకు సహాయం చేయడానికి నా దగ్గరకు వచ్చి నీళ్ళు ఇచ్చాడు, థ్యాంక్ యూ, కృతజ్ఞత చెప్పి హ్యూమిలిటీగా, మొడెస్ట్గా ఆయనతో మాట్లాడి, ఆయనకేమో అవసరం ఉన్నా పర్లేదు కానీ ఫస్ట్ మన దగ్గరకు వచ్చాడుగా, సహాయం చేయడానికి మన తోడు ఉన్నాడుగా, అంటే మన ప్రాబ్లమ్ని ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాడుగా. మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వ్యక్తి మన దగ్గరికి అతని కోసం వచ్చినా పర్లేదు, ఫస్ట్ మన ప్రాబ్లం సాల్వ్ చేశాక, సార్ నాకు మీ దగ్గర ఒక వర్క్ ఉంది సార్ అని అంటే మంచిగా చేసి పెడతాను, చేసి పెట్టాలి కూడా అలాంటి వ్యక్తికి. నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి. రైట్. చాలా ఇంపార్టెంట్. అది నీ మైండ్ సెట్లోనే ఉంటుంది. నీ ఆలోచన విధానము, నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో అది నువ్వు. ద వే యూ థింక్ ఈజ్ యూ, ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ, అంతే సింపుల్గా. మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఫ్రెష్ లీఫ్ అండి. ఓకే, రైట్. ఇది చాలా చూడడానికి మనకి ఎంత ఎంత నచ్చుతుంది, ఎంత అంటే చూడడానికి మనకి వెయిన్స్ ఉన్నట్టు ఉంటాయి, మనకి హాయిగా ఉంటుంది, దీని నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది, దీని నుంచి మనకి ఏదో మనకి ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అనే ఆలోచనలో ఉంటాము. ఫ్రెష్గా ఉంటుంది లీఫ్. అంటే ఇది చూస్తే మనకి పడేయాలి అని అనిపించదు, రైట్, తీసుకెళ్ళి గోడ మీద పెడతాం, రైట్, లేదా తీసుకెళ్ళి దీన్ని చెట్లలో వేయడము, లేదా వాటర్లో పెట్టడము, లేదా దీన్ని డెకరేషన్కి కూడా యూజ్ చేస్తాం. మన పెళ్ళిళ్ళలో దాంట్లో డెకరేషన్కి బ్యాక్ సైడ్ యూజ్ చేయడము, ఇది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నీ యొక్క మైండ్ పాజిటివ్ ఉంటే పక్కన వాళ్ళకి నిన్ను ఎలా యూజ్ చేయాలి, అసలు నీకు ఎలా తోడుగా ఉండాలి, నీకు ఎలా తోడ్పడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సమాజం నిన్ను ఎంత తొక్కేసినా కూడా, నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు సమాజం నిన్ను ఎంత తొక్కేసినా కూడా నువ్వు అంతే ఫ్రెష్గా మళ్ళీ వచ్చేస్తావు. నువ్వు అంతే ఫ్రెష్గా వచ్చేస్తావు మళ్ళీ. ఎందుకు? నేను పాజిటివ్ మైండ్ సెట్ ఉంది. సమాజం నిన్ను ఎంత ఒత్తిడి పెట్టినా, లేదా అవమానించినా, ఏం చేసినా కూడా నీ పాజిటివ్ మైండ్ సెట్ వల్ల ఏమవుతుంది, నిన్ను ఎంత క్రష్ చేసినా కూడా మళ్ళీ యు ఆర్ ఎ ఫ్రెష్ పర్సన్. కానీ ఇఫ్ యు ఆర్ ఎ నెగిటివ్ మైండ్ సెట్ పర్సన్,
చాలా నెగిటివ్ ఉన్నాం అనుకోండి, అసలు చూడంగానే అసలు- మనకి ఉన్న ఇంట్రెస్ట్ అదేమో ఉత్సాహం ఉల్లాసం అన్ని కూడా కోల్పోతాయి. పోతాయి. అసలు ఇది చూడగానే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది రోడ్ మీద నేను చూస్తే తొక్కుతాను, బాగుంటది కదా అని చెప్పి కరకర సౌండ్ సౌండ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు తొక్కేయాలి అని చూస్తా లేదు. నెగిటివ్ మైండ్ సెట్ అనే వ్యక్తిని, అమ్మ వీళ్ళు తొక్కేస్తే నాకు కాంపిటీషన్ దక్కింది ప్రపంచంలో. నిన్ను సొసైటీ, నువ్వు నెగిటివ్ మైండ్ సెట్ గా ఉంటే నిన్ను సొసైటీ క్రాష్ చేస్తుంది ఇట్లా. సెకండ్ చాలు కదా, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆల్సో. అవుట్ అయిపోయింది. సింపుల్. సూపర్, నిజమే. అదే నువ్వు ఒక పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నావు అనుకోండి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్డ్ బై ఎవ్రీవన్. ఎంత నలిపినా మళ్ళా వాళ్ళు నిలదొక్కునేంత కెపాసిటీ ఉంటుంది. పాజిటివ్ గా ఉండు. నువ్వు భయపడాల్సింది నీకు నువ్వే భయపడాలి అంతే. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు భయపడు, లేకపోతే ఎవరికి భయపడకు. అంతే. మంచిగా ఉండు. మనకున్నది ఒకటే జీవితం. రైట్. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ఇది మణికర్ణిక ఘాట్ కాశీలో ఉంటుంది. కాశీలో మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది. ఓకే. శవాలని కాల్చేస్తూ ఉంటారు అక్కడ. అక్కడ ఒక 1 hour స్పెండ్ చేయి. నీ లైఫ్లో ఒక 1 hour వెళ్ళి కూర్చో. అంటే శవాలని అక్కడ కాల్చేస్తూ ఉంటారు, వస్తూనే ఉంటే కాల్చేస్తూనే ఉంటారు. అప్పుడు నీకు ఏమర్థమవుతుంది అని అంటే, మనం కూడా వెళ్ళేది ఇక్కడికి లాస్ట్. అంతే. వేరే వాడి మీద పగబట్టడము, లేదా అవమానించడము, లేదా నువ్వు ఏదో నేను మాట్లాడను నాకు ఇగో అని చెప్పేసి నేను మాట్లాడకుండా ఉండడము, ఇవన్నీ స్మాల్ థింగ్స్. స్మాల్ థింగ్స్. స్మాల్ థింగ్స్. నవ్వుతూ ఉండు, మంచిగా ఉండు, అందరితో బాగా ఉండు. దేవుడు ఎప్పుడు నీకు చల్లగా చూస్తాడు. నిజంగా అక్కడికి అందుకే చావు దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆ బతుకు విలువ కూడా తెలుస్తుంది అని ఊరికే అన్నారు. అలాంటి శవాలను కాల్చే చోట చూస్తూ ఉంటే నిజంగా నథింగ్. అన్ని అవమానాలు మనల్ని ఎంత బాధ పెట్టినా కూడా మనం నిలదొక్కగలుగుతాం. అదే నెగిటివ్గా ఆలోచిస్తే మాత్రం ఇందాక సతీష్ గారు చూపించినట్టు కరకర. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.